బాగున్నాయి వంటలు? చాలా బాగున్నాయి. చెప్పు సీఎం గారు చెప్పు. బాబా సీఎం గారు వంటలు చాలా బాగున్నాయి. పెరిగి 4 రకాల కూరలు, 2 రకాల పచ్చళ్ళు, పెరిగి మొత్తం యావత్తు పప్పులు అన్నీ, బిటోరీలు, మిర్చిరి అన్నీ పెట్టారు. కొడుపు భోజనం చేసాం. ఇంకా ఎక్కువగా ఉంటే అది ఏదో దూరంగా పట్టుకెళ్ళి దాన్ని పడేసాం. మరి ఎక్కువైపోయింది కదా. మరి మనం మాట్లాడేటప్పుడు కొంచెం లో వచ్చుల్లో ఉండాలి, లేకపోతే స్వరంగా రాదు. బాబు చంద్రబాబు నాయుడు గారు ఇలా జరిగింది అని చెప్తున్నాను. అలా మాకు ఫుడ్ పెట్టేసి కాసేపు వెయిట్ చేసాక సార్ కూడా బస్సులోకి వచ్చేసారు. బస్సులోకి వచ్చి ఆయన లంచ్ చేసాక అప్పుడు మమ్మల్ని రమ్మన్నారు. నేనైతే నేను రాను, నువ్వు వెళ్ళు తాత, నువ్వు వెళ్ళు, నువ్వు ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నావు కదా, నువ్వు వెళ్ళు అన్నాను. అన్నాక ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే సర్లే వస్తానని చెప్పి అన్నాను. అన్నాక కూడా నా తర్వాత బస్సు ఎక్కినప్పుడు తాత ఎక్కేసాడు, నన్ను కిందే ఉంచేశారు. జాగ్రత్తకి వెళ్తా అన్నాను. అన్నాక ఒప్పుకోలేదు. అక్కడ కూడా ఒప్పుకోలేదు. ఏమన్నా ఒప్పుకొని మా భాస్కర్ రావాలి, అప్పుడు వస్తాను నేను అన్నాను. అప్పుడు సరే భాస్కర్ ఎక్కించారు. ఇంకా ఇద్దరం లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిపోతే ఒక 2 minutes కూర్చున్నాక వచ్చారనమాట. ఏం చేసి వచ్చిన అమ్మంటున్నారా, మనం గదిలో దూరం వేసాడు. బస్సులోనా చంద్రబాబు గారేనా వచ్చిన ఏం చేసావు? ఆ మట్టుకని వస్తుందో నేను తలుపు తీసేయడు. ఓరి ఎక్క తీయలేదు. ఇలా కొడిగాడు. కొడు పట్టుకొని గట్టిగా పిసికేసి ఆ చొక్క ఎట్టుకి నిలిచిపెట్టలేదు. అది బాబు ఏంటిరా నీ బాధ ఏంటిరా బాబా అన్నాడు. కాంగ్రెస్ పట్టుకుని గిరగరా తిప్పేసి కింద నుంచోబెట్టేసి నీ బాధలేంటో చెప్పరా, నేను నీ బాధలు తీర్చాను అన్నాడు. ఏంటి నీ బాధ అన్నాడు. బాబా నా కొడుకు అమాయకుడు విజయవాడ ఆశ్రయ హాస్పిటల్లో ఉన్నాడు, డబ్బులు లేవు, ఇప్పటికే 2,50,000 సుమారు అయిపోయి, నా బతుకు ఎలాగా, నా జీవితం ఎలాగా బాబా చంద్రబాబు నాయుడు గారు అని ఏడ్చారు. ఆ మటుగా నన్ను నుంచోబెట్టి రే ఆ హాస్పిటల్కి నేను వెళ్తా చెక్ చేస్తాను అని రచ్చిస్తాను నేను అన్నాడు. సరే బాబు అన్నాను. అన్నాక బాబు మాకు డైలేజీ లేదు, రాను పను రోడ్డు పాడైపోయిందండి, మీరు చేసి పెట్టాలి. తర్వాత నాకు కొడుకుని చూడాలి బాబా అన్నాను. మరి నీకు ఇల్లు ఉన్నది ఏంటి అన్నాడు. నాకు ఇల్లు లేదు బాబా అన్నాడు. కట్టేస్తారు, కట్టించుకుంటా అన్నాడు. కట్టించుకుంటా అన్నాను. జై చంద్రబాబు నాయుడు గారు అక్కడికి సెలవు. ఇవన్నీ మాట్లాడాక అక్కడక్కడ డైలాగులు వేసాడు. ఆ డైలాగులకి ఆయన ఏం తింటావు, ఏం చేస్తున్నావు అన్నాడు. బాబా నేను పొద్దున్న తింటాను, మధ్యాహ్నం తింటానా అన్నాడు. ఇలా చేతులు పైకెచ్చి చంద్రబాబు జై నిజంగా నవ్వి దండం పెట్టాడు స్వచ్ఛంగానే. మహానుభావు తాతని అడిగారు అనమాట, నీకు మనవాళ్ళు ఎంతమంది, మనవరాలు ఎంతమంది అడిగితే ఆయనతోని 2 4 3 2 ఏదో చెప్పుకొచ్చాడు. బాబు ఇవన్నీ నాకు తెలియదండి, మీరే లెక్కెట్టున్నాను. ఏమన్నా అలాగే అంటారా? బాబు ఇవన్నీ మాకు తెలియదు, మీరే లెక్కెట్టు అన్నానా. తాత సీఎం గారిని మీరే లెక్కెట్టిన బాబు నాకేం అర్థం అవ్వట్లేదు అన్నాడు. ఆయన దెబ్బతో ఫుల్గా నవ్వేసుకున్నారు. లోపల నేను, ఈ పండు, 2 కెమెరామెన్లు, ఫోటో అనే ఒక వీడియో అనే ఉన్నారు. కలెక్టర్ గారు కూడా ఉన్నారు. కలెక్టర్ గారు ఇంకా సెక్యూరిటీ ఉంటారు కదా, వీళ్ళందరూ ఎలా నవ్వుకున్నారంటే అలా నవ్వుకున్నారు. సీఎం గారు ఫుల్ గా నవ్వుకుని దండం పెట్టేసారు ఇడికి. అలా నవ్వించు. ఆ రోజు నవ్వేరు, ఫుల్ గా నవ్వేశారు. 25 నిమిషాల వరకు బాగానే మాతో మాట్లాడారు. అంత టైం ఇచ్చారంటే మేము చాలా గ్రేట్, చాలా గొప్ప. ఎప్పుడెప్పుడు నిండు మా సైడ్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కలవడానికి ఇంపాసిబుల్, అసలు పాసిబిలిటీ లేదు. అలాంటిది మాకు ఛాన్స్ ఇచ్చారంటే అది తాత లక్కీ, అదృష్టం ఉంటుంది, దేవుడి దయ్య. నెక్స్ట్ అడిగారు అనమాట ఏంటి ఇవన్నీ అడిగితే ఇల్లు కూడా అడగలేదు. ముందు ఏంటంటే ఊరికి నేను చెప్తాను, నువ్వు ఎలాగో చెప్పలేకపోతున్నావు కదా, ఆవేశం అంటున్నావు. ముందు వీళ్ళ కొడుకు గురించి అడిగా. వీళ్ళ కొడుకుకి బాగాలేదు, అయితే హాస్పిటల్ పెట్టాను. మొన్న 2,60,000 ఎంత అయింది, దాని గురించి మాట్లాడాడు. తర్వాత ఊరికి డ్రైనేజ్ లేదని చెప్పి అది అడిగాడు. తర్వాత మా ఊరు రోడ్డు, ఆ రామనపాలెం ఎంట్రన్స్ నుండి ఎండింగ్ వరకు రోడ్డు లేదు, దేవాయ వెళ్ళే వరకు ఆ రోడ్డు అడిగారు. నెక్స్ట్ ఏం అడిగారు, ఇస్తా అన్నారు. అది మేము చేద్దామని చెప్పి వెంటనే కలెక్టర్ గారు చెప్పారనమాట. అన్నారు. మరి నీకు ఇల్లు ఉన్నది ఏంటి అన్నారు. లేదు బాబు అన్నానా. అయితే ఇల్లు కట్టించేస్తానా, కట్టించుకుంటాం అన్నారు. కట్టించుకుంటా నిన్న అన్నానా. అక్కడికే కట్ అయిపోయింది. అక్కడికి అయ్యింది. అలా మాట్లాడారు అనమాట. బాగా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. మేమైతే అనుకోలేదు అంత
టైం మాకు ఇస్తారని అయితే తెలదు మనకి. మేము అనుకోలేదు. మనం ఏదో అనుకున్నామండి ఆ స్టేజ్ దగ్గరికి పిలిచి ఫోటో దిగి పంపేస్తారేమో అని చంద్రబాబు నాయుడు గారు, మా గురువు గారు, దాసరావు గారు, మీరు నేను ముగ్గురు ఫోటో దిగాలి, మీ ఫోటో నాకు ఇవ్వాలి, నాకు ఖాళీ ఫోటో ఇవ్వాలంటే పట్టుకుంటే ఫోటో తీయించేసినంతే అసలు ఇచ్చారు. తాత ఏమనుకున్నాడంటే నాకు సీఎం గారికి మేము ముగ్గురం కలిపి ఫోటో దిగాలని అనుకున్నాడు, కానీ అక్కడ గుర్తురాక మర్చిపోయాడు అనమాట. అది అలాగే. కానీ సెపరేట్ గా దిగాడు, నేను సెపరేట్ గా దిగాం. అయిపోయాక అంటే ఇంకా అన్ని కలెక్టర్ గారికి అన్ని చెప్పారు, చూసుకోమన్నారు, జాగ్రత్తగా చూసుకోమన్నారు, అన్ని చూస్తా అన్నారు. అలా అయిపోయాక మేము ఎప్పుడైతే బయటకు వచ్చామో అక్కడ రూముల్లోని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు గారు, భీమవరం ఎమ్మెల్యే, దిండి ఎమ్మెల్యే అందరూ ఉన్నారనమాట. అందరితో సోది నవ్వుకున్నారు. ఆ రాజులు ఆ మొత్తం 5 ఉన్నారు ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ నవ్వుకున్నారు. సీఎం గారు దాన్ని ఎత్తికిని ఆడించేశారు. సీఎం గారితో మీటింగ్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, నర్సాపురం ఎమ్మెల్యే గారు, వీళ్ళందరితో మీట్ అయ్యి మాట్లాడాడు అనమాట. వాళ్ళతో మీటింగ్ తర్వాత వీడు మరి అలా అయిపోయాక ఇంకా బయటకు వచ్చేసాక ఇంకా ఏవో ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చారు. అసలు నిన్న ఖాళీ లేదు పండుగకి. లేదు, ఒక్కొక్క మీడియాకి ఇవ్వడమే సరిపోయింది. అయ్యి బాబు ఆవేశం వచ్చేసి కడుపు పోయింది బాబా చంద్రబాబు నాయుడు. ఎంతమంది ఎన్ని టీవీలు వచ్చినాయి దగ్గరికి? చాలా వచ్చినాయి లెక్క నాకు. నిన్నైతే అక్కడ మీటింగ్ అయిపోయాక ఏమైందంటే ఇంకా వచ్చేస్తుంటే మీడియా వాళ్ళు ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు అలా తీసుకుంటూనే ఉన్నారు. ఇంకా చాలా మంది మీడియా వాళ్ళు అడిగారు సమాధానం చెప్పడం అంత అయిపోయాక మేము ఇంటికి వచ్చేసరికి కూడా వదలలేదు. మళ్ళీ వచ్చే దారిలో మీడియా వాళ్ళు ఆపేశారు. మళ్ళీ మా ఊరు వచ్చేసాక ఆపేశారు. వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు, సైకిల్ పట్టుకుని నెక్స్ట్ ఇంటికి కూడా వచ్చేసారు. నిన్నే జరిగింది మీటింగ్. అప్పుడే డ్రైనేజ్ వచ్చేసి అన్ని కాల్కులేషన్స్ మెజర్మెంట్స్ అన్ని తీసుకుంటున్నారు అక్కడ. నెక్స్ట్ ఇప్పుడు కూడా ఒక అన్నయ్య వచ్చారు. ఇప్పుడు లైవ్ లో డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉండగా ఒక అన్నయ్య వచ్చి రోడ్డు దగ్గర ఒకసారి తాతని ఫోటో తీయించుకోవడానికి అడుగుతున్నారు. మేమే అన్న 5 నిమిషాలు అయిపోద్దన్నా అని చెప్పి అన్నాం అనమాట. నిన్న బాయ్ చెప్పు చంద్రబాబు నాయుడు గారికి. బాయ్ చెప్పానా, అంతమని చెప్పానా? చూసాడా? అయ్యయ్యా చూసే ఇలాగన్నాడు, నేను ఇలాగన్నాను. అంత దూరం కనబడిపోయింది. నీ కొండ బాగా అంటాను, కొంచెం దెబ్బేసింది కానీ ఎడకొన్ను. ఇది ఏలూరు పెద్ద హాస్పిటల్ చూడు కొద్దిది, అక్కడ చేయించాను ముంగటి. ఇది బాగా ఉంది. బాగా చెప్పానా? ఆయన ఇలాగ అన్నాడు చూడు, ఇలాగ ఊగుతున్నాడు, ఇలాగ చెప్తున్నాడు బండిలో పైన. ఆ రోడ్డు కాల్కులేషన్స్ వచ్చిన ఫోటో దిద్దా అంటున్నారు. రోడ్డుకి కొలత వేసుకుని అన్నయ్యతో ఫోటో దిగుతారంట. మనవడన్నా తమ్ముడన్నా రోడ్లు కొలత వేసుకున్నాక వచ్చారు. నేను చెప్పేసాను